ఎటువంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్ స్పాంజ్ దోస ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బౌల్‌లోనికి హాఫ్ కప్ అటుకులు వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ అటుకులు సన్నటికైనా పర్లేదు, లావటికైనా పర్లేదు. అదే కప్‌తో కప్పు ఉప్మా రవ్వ, హాఫ్ కప్ పెరుగేసుకొని, హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి. ఏ కప్‌తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్‌తో రవ్వ, పెరుగు, వాటర్ కూడా పోసుకోవాలి. కొద్దిగా సాల్ట్ ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్‌లో మీకు గనక వాటర్ అవసరం పడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి దోసలు ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటాయి. అలాగే నూనె కూడా అవసరం లేకుండా స్పాంజ్ దోసని తయారు చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న బ్యాటర్‌ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, తర్వాత హాఫ్ టీ స్పూన్ ఈనో ఏసుకోవాలి. మీరు కావాలంటే ఈనో ప్లేస్‌లో వంట సోడానైనా వాడుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా వేడైన తర్వాత దోసల్ని ఏసుకోవడమే. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. లైట్‌గానే స్ప్రెడ్ చేసుకోవాలి. చుక్క నూనె లేకుండా ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. తోసేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే పూర్తిగా డ్రై అవుతుంది. ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటమే. మీరు కావాలంటే గనక రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా, ఈజీగా తక్కువ టైంలో ఇన్‌స్టంట్ స్పాంజ్ దోసని తయారు చేసుకోవచ్చు. నూనె లేకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు కావాలంటే పైన మూత పెట్టుకొని ఆవిరితోనే సరే దోసల్ని తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో స్పాంజ్ దోసలు చుక్క నూనె లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోసలోనికి పల్లీల చట్నీ, అల్లం చట్నీ, టమాటా పచ్చడి దేంట్లోనైనా సరే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటాయి. తక్కువ టైంలో ఈజీగా దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా టేస్టీగా ఉంటాయి.